యెరూషలేంకి వెళ్ళాడట. యెరూషలేంకి వెళ్ళి అసలు ఏంటి గొర్రెల కాపరిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దేవదూతలు ఎందుకు వెళ్ళి వాళ్ళకే తెలియపరిచారు. ఏమేమి లేమా, అమెరికాకి రావచ్చు కదా, ఇండియాకి రావచ్చు కదా, లేకపోతే మొయినాబాద్ వచ్చి మాకు చెప్పొచ్చు కదా, ఎందుకు గొర్రెల కాపరులకి ఏం చెప్పారు అంటే ఈయన తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆ యెరూషలేంకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ప్రదేశం ఏంటి? పశులపాక ఎక్కడ ఉంది? బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడంట. బెత్లెహేం అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు బెత్లెహేం అనేటువంటి పేరునకు వచ్చేటువంటి అర్థం ఏంటంటే రొట్టెల గృహం. అర్థమవుతుందా? ఈ విషయం కూడా పక్కన పెడదాం. బెత్లెహేంకి ఇంకొక ప్లేస్ ఉంది. ఇప్పుడు సపోజ్ ఓల్డ్ సిటీ అనగానే మనకి ఏం చూపిస్తారు? చార్మినార్ చూపిస్తారు కదా, లేకపోతే హైదరాబాద్ అంటే మనకి ఏం చూపిస్తారు? హైటెక్ సిటీ కానీ, లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ కానీ, ట్యాంక్ బండ్ కానీ, బుద్ధ స్టాచ్యూ కానీ చూపిస్తారు కదా. బెత్లెహేం అంటే ఏం చూపిస్తారు అంటే అక్కడ ఒక పెద్ద టవర్ ఉంటుంది, పెద్ద గోపురం అన్నమాట. ఆ గోపురం ఏమంటారు తెలుసా? మిగ్దాల్ ఇదేర్ అంటారు. ఏమంటారు? మిగ్దాల్ ఇదేర్. ఆ మిగ్దాల్ ఇదేర్ అనేటువంటి ఏమంటారు ఆ టవర్ దేనికి ప్రాముఖ్యమైనటువంటి స్థలం అంటే ఈ గొర్రెల కాపరులు ఆ మిగ్దాల్ ఇదేర్ అనేటువంటి ఆ యొక్క టవర్ మీదకి ఎక్కి కింద ఉన్నటువంటి గొర్రెలు, కింద పొలాల్లో మేస్తున్నటువంటి ఆ గొర్రెల్ని చూసుకుంటా ఉంటారు. ఆ పైనకెక్కి నార్మల్గా అంతే చేస్తారు కదా గొర్రెల కాపరులు. గొర్రెలను అట్లా వదిలేసి ఏదైనా ఎత్తైనటువంటి స్థలంలో కూర్చొని ఆ గొర్రెలు మంచిగా ఉన్నాయా, దూరం నుంచి ఏమైనా శత్రువులు వస్తున్నాయా, శత్రువులు అంటే ఎవరు? పులి కానీ, నక్క కానీ ఏమన్నా వస్తున్నాయా అని చూసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు పడుతున్నాయా, ముళ్ళ కంపల్లో ఇరుక్కున్నాయా అనేటువంటి విషయంలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు పైన కూర్చొని. అర్థమవుతుందా? ఈ మిగ్దాల్ అనేటువంటి ప్రాంతానికి ఆయన వెళ్ళి పైనుంచి చూస్తూ ఉంటే కొండ కింద ఉన్నటువంటి అనేకమైనటువంటి గొర్రెల్ని ఆయన చూస్తూ ఉంటారంట. అక్కడక్కడ కొంతమంది గొర్రెల కాపరులను కూడా చూస్తున్నారంట. సరే, సాయంత్రం వరకు చూసారంట. గొర్రెలన్నీ మేత వేసి ఒక ప్లేస్కి వచ్చినాయంట, ఒక స్థలానికి వచ్చినాయంట. ఇట్లా మనం కాంపౌండ్ కట్టుకున్నాం కదా, చర్చ్కి 4 గోడలు కట్టుకున్నాం కదా, ఈ గొర్రెలు కూడా రాత్రి నివసించడానికి అక్కడ ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ లో 4 ఫెన్స్ చుట్టూ బౌండరీస్ వేశారు. బౌండరీస్ అంటే తెలుసా? కంచె వేశారు. సరే, ఇప్పుడు ఈ చర్చ్ కూడా మనకి 4 సైడ్లు మనకి గోడలు కట్టేశారు కదా. ఆ డోర్ లేదనుకోండి, మనం ఎట్లా వెళ్తాం? ఈ కిటికీల్లో ఆ సందుల్లో నుంచి వెళ్ళాలి కదా. కాబట్టి మనం వెళ్ళాలి రావాలి కాబట్టి ఒక పెద్ద ద్వారం పెట్టారు. ఈ గొర్రెలు కూడా ఉన్నటువంటి కంచెలో బయటికి వెళ్ళడానికి, లోపలికి రావడానికి కొంచెం మార్గం వదిలేయాలి కదా. ఆ రీతిగానే మార్గం వదిలేశారంట వాళ్ళు కూడా, గొర్రెలు కాపరు. కానీ ఈ అడమ్ స్మిత్ ఎవరైతే పై నుంచి చూస్తున్నాడో ఈయన ఒకటి గమనించాడంట. ఆ విషయం ఏంటంటే ఈ గొర్రెల కాపరులు 4 సైడ్లు కంచెను బాగా వేశారు, గొర్రెలన్నీ లోపలికి వచ్చేసినాయి, ద్వారం కూడా మంచిగా వదిలిపెట్టారు, బాగానే ఉంది. గొర్రెలు బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి బాగానే ఉంది. కానీ ఆ మార్గానికి ఎటువంటి తలుపు పెట్టలేదంట. సరే, చర్చ్ అయిపోయింది. ఈ డోర్ క్లోజ్ చేయకుండా లోపల అన్ని మంచి సామాన్లు, అన్ని కాస్ట్లీ సామాన్లు ఉండే అనుకోండి, డోర్ వేయకుండా మనం వెళ్ళిపోతామా? వెళ్ళిపోము కదా. ఒకవేళ ఆ రీతికి వెళ్ళిపోతే ఏమవుతుంది? రేపు పొద్దున కల్లా ఇక్కడ ఉన్నటువంటి సామాన్లన్నీ రోడ్డు మీద ఎవరో ఒకళ్ళు సెకండ్ హ్యాండ్లో అమ్మేస్తూ ఉంటారు కదా. ఈ గొర్రెల కాపరులు చేసినటువంటి పని కూడా అదే. మార్గం ఒక్కటి పెట్టారంట, బాగానే ఉంది, కానీ డోర్ పెట్టలేదంట. ఈయన వెంటనే అక్కడ నుంచి కిందకి దిగి పరిగెత్తుకుంటూ ఆ గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి అడిగారంట, అయ్యా మీరు అంత బాగానే చేశారు, అంత బాగుంది, చాలా మంచిగా ఉంది, మీరు చేసినటువంటి పనికి నేను చప్పట్లు కొడతా, జైజలు కొడతా, కానీ ద్వారం ఎందుకు పెట్టలేదు అయ్యా అన్నాడు. అప్పుడు గొర్రెల కాపరులు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా ఈ మార్గము దగ్గర, ఇదే అనుకోండి మార్గం, ఈ మార్గము దగ్గర నేను కూర్చుంటా. నేను ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటానో లోపల ఉన్నటువంటి గొర్రెలు నా పర్మిషన్ లేకుండా, మా గొర్రెల కాపరుల పర్మిషన్ లేకుండా ఒక్క గొర్రె కూడా బయటికి పోదు. అది మాత్రమే కాదు, బయట ఉన్నటువంటి శత్రువులు, పులి కానీ, సింహము కానీ, నక్క కానీ ఏది కూడా
మేమున్నంత వరకు లోపలికి ప్రవేశింపదు. ఆడమ్ స్మిత్కి పాట చాలా బాగా నచ్చి ఆయన బైబిల్లో ఉన్నటువంటి మాట కూడా గుర్తు చేసుకుంటాడంటే, ఇప్పుడు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం. 3 మాటలు నేర్చుకుందాం ఈరోజు, ఎక్కువ వద్దు. 3 మాటలు. 14వ అధ్యాయం. 14వ అధ్యాయం 16వ వచనం. క్షమించండి, 16 కాదు, 6వ వచనం. 14:6. యేసు నేనే మార్గమును. చాలు, నేనే మార్గమును. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ భూమి మీదకి రావడానికి గల కారణము ఆయననే మార్గము. ఆయన ద్వారానే మనము దేవుని దగ్గరికి చేరుతాం. ఈ పాపం ఏం చేసింది తెలుసా? మనలో ఉన్నటువంటి పాపం ఏం చేసింది తెలుసా? దేవునికి మనకి అడ్డుగోడగా నిలిచింది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తాం? అడ్డుగోడగా నిలిచినప్పుడు దేవుణ్ణి చూడగలుగుతామా? చూడలేము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ఆయన చనిపోయినాక యెరూషలేము దేవాలయపు తెర పైనుంచి కిందకి చిరిగింది. దానికి అర్థం ఏంటి? యెరూషలేము దేవాలయం ఇదే దేవాలయం అనుకోండి, తెర ఇక్కడ ఉంది, అవతల పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం అంటే దేవుడు ఉండేటువంటి చోట, దీనికి యువతల అంటే మనము. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఈ తెర ఉన్నన్ని రోజులు మనము దేవుణ్ణి చూడలేము. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినాక యెరూషలేములో ఉన్నటువంటి తెర పైనుంచి కిందకి చిరిగిపోయింది. దానికి అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని దగ్గరికి చేర్చడానికి ఆయన మార్గంని సరళపరిచాడు. హల్లెలూయా చెప్తామా?